మోతీలాల్ దీక్ష విరమింపజేశాడు. దానికి సంబంధించి ఇక్కడ నిరుద్యోగ జేఏసీ భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటా అని చెప్తుంది. మనతో పాటు కొంతమంది ఆ నిరుద్యోగ జేఏసీకి సంబంధించి ఉన్నారు. బ్రదర్ ఏంటి దేనికి అంటే ఓ పక్కన మోతీలాల్ 9 రోజులు దీక్ష చేశాడు, విరమింపజేశాడు. ఇప్పుడు ఏంటి ఉద్యమం అయిపోయినట్టేనా ఇక? అన్న ఒక్కనితోటి ఏది కాదు. తెలంగాణలో కూడా ఒకటి చస్తే ఇంకొకడు వచ్చిండు. ఒకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు. తెలంగాణలో అనేటటువంటిది ఈ ఉద్యమాలకు, ఉద్యమ నాయకత్వానికి అనేది కొరత అనేది ఎప్పుడూ ఉండదు. కిందనన్నా భూమిలో నీళ్ళన్నా అయిపోతాయేం కానీ, భూగర్భ జలాలు ఎండిపోతాయేం కానీ, తెలంగాణలో నాయకత్వానికి కొరత అనేది ఉండదు. అది తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిండు కదా, ఓ ఇది అది తొడలు కొట్టుకుంటా అది కొట్టుకుంటా. ఇప్పుడు నాయకత్వానికి కొరత అనేది లేదు. అవసరమైతే ఆయన భాష ఆయన గొప్ప చెప్తాం. ఆయన ఖచ్చితంగా ఆయన ఏదైతే అన్నాడో అదే తొండలను మేము కూడా ఎక్కడ వదిలిపెట్టాలని అక్కడనే వదిలిపెడతాం. అసలు తగ్గేది అనేది లేనే లేదు. ఎల్లుండి మేము ఏదైతే పిలుపునిస్తున్నామో మాకు కూడా తెలుసు, వాళ్ళు ముందస్తుగానే బైండ్ ఓవర్లు చేస్తారు. ముందస్తుగానే ఎక్కడ పడితే అక్కడ పోలీస్ ఫోర్స్ని పెడతారు. 9 రోజులు దీక్ష చేసిండు మోతీలాల్ను అంటే ఒక ఆరోపణ కూడా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు బెదిరించారని చెప్పేసి, కొందరు డబ్బులు ఇచ్చారని చెప్పేసి. ఏది నిజం దాంట్లో? అసలు మోతీలాల్ ఎందుకు దీక్ష విరమింపజేశాడు అనుకుంటున్నారు? అయితే ఇందులో మీరన్న దాంట్లో మాత్రం చాలా కొన్ని అయితే చర్చలోకి రావాల్సింది. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని మేము కించపరచడం లేదు. రాజ్యనీతి అనేటటువంటిది ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఎట్టుంటుందో రాజ్యానికి కూడా ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. రాజ్యం అనే క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఈ ఉద్యమాలను అణచివేయడానికే ఉంటుంది. అది అన్ని రకాలుగా చేస్తుంటుంది. దాన్ని చేసే కాడ వ్యక్తి అనేటోడు చాలా చిన్నవాడు. అయితే ప్రతిపక్షాలను తీసుకొచ్చి మోతీలాల్ డిమాండ్స్, మా డిమాండ్లు, ఒక సెంట్రల్ మినిస్టర్ను కూడా తీసుకొచ్చి నీ డిమాండ్లను నేను నెరవేరుస్తా, నా భుజాల మీద వేసుకొని కొట్లాడతాం అని చెప్పించి ఒప్పించే ప్రయత్నం చేసి, నువ్వు దీక్ష విరమించు, నీకు తండ్రి లేని పిల్లోడివి, నీ తల్లి ఉన్నది ముసలామె, 3 గాళ్ళ ముద్ద, కూర్చుంటే లేవలేదు, లేస్తే నిలబడలేదు అనేటటువంటిది ఆమెను పెట్టి ఎంతో ఆయనను విరమింపజేయడానికి, దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నించినా విరమించలేదు. ఆ రోజు మీడియా ముఖంగానే చెప్పిండు. రాణి రుద్రక్క అడిగినప్పుడు ఏమన్నాడంటే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అన్నాడు. ఈటెల రాజేందర్ అన్న వచ్చినప్పుడు అదే మాట చెప్పిండు. హరీష్ రావు అన్న వచ్చినప్పుడు అదే మాట చెప్పిండు. ఇంకా వేరే వాళ్ళు వచ్చిన అదే మాట చెప్పిండు. మరి మాకు నిన్న తెలిసింది ఏంటంటే, ఒక మేస్త్రి ఒక జంప్ అయిందంట ఇందులోకి, దీన్ని సెట్ చేయడానికి. ఒక నాయకులు అనేటటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ బాబాయ్ కాంగ్రెస్ నాయకుడంట, వాళ్ళ బాబాయ్ దగ్గరికి నిన్న నుండి వెళ్ళి అన్ని చర్చలు జరిపిర్రు, అక్కడి నుండి నరుక్కొచ్చిర్రు అనేటటువంటిది మాకు తెలిసింది. మరి ఆ సెటిల్మెంట్లు ఎట్టున్నాయి, ఏం చేసిర్రు ఏందనేది మాకు తెలియదు. మరి ఆ ఒక్కడే కదా, మరి అతన్ని కూడా ఎన్ని రకాలుగా బెదిరించిర్రు మరి అనొచ్చు. అరే బాబు, నువ్వు దీక్ష చేస్తే నువ్వు బతుకుతా అనుకుంటున్నావే అని డిమాండ్లు వెళ్తే, ఒక ఇంజక్షన్ అయిపోయి ఒకటి గుద్దితే నువ్వు ఈయన గుట్టిక్కంటావని అట్లా కూడా బెదిరించిర్రేమో. మరి మాకైతే తెలియదు కదా, మరి ఎందుకు భయపడ్డాడో. మరి ఆ విద్యార్థి అంతమంది పోయినప్పుడు, సెంట్రల్ మినిస్టర్లే వచ్చినప్పుడు, పెద్ద పెద్ద డిమాండ్లకు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు భయపడినోడు దీక్ష విరమించినోడు ఒక్కడే వచ్చి విరమించిందంటే దాని వెనక ఏది ఉందనే తెలియాలి. ఇలా మేము ఇంటెలిజెన్స్ వాళ్ళం కాదు, ప్రభుత్వం కాదు దాన్ని అంతా డిగ్ చేసి బయటికి తీసేందుకు. కానీ దాని వెనక మాత్రం ఏదో కొంత అయితే గూడుపుటానైతే ఉందనేది మాత్రం వాస్తవం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్ కార్యాచరణ ఏం లేదు. మేమిగా భరించి బరిదెగే బయటకు వచ్చినాం. ఎందుకంటే మా జీవితాలను వీళ్ళు ఒకడు ఆగం చేసిండు అనుకుంటే వీడొచ్చి నాశనం చేసిండు. కాబట్టి మేము ఇంక 2 రోజులలో తాడో పేడో తెలుసుకోబోతున్నాం అంతే. వీళ్ళతోటి ఏంలే, మాకిచ్చిన హామీలు, వీళ్ళు గొంతమ్మ కోరికలు కాదు, మాకిచ్చిన హామీలను వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కూడా, వద్దురా నాయన 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో అడగట్లేము, నీ 2 లక్షల ఉద్యోగాలలో కనీసం పెంచని అడుగుతున్నాం. అవి పెంచడానికి కూడా ఇలా చేత కానప్పుడు మేము అడుగుతున్నాం. దీనికి ఇంకా రంగులు పూసి వాళ్ళ చేతుల, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఆయన బ్రష్ పట్టుకొని గోడలకు వాల్ పెయింట్లు వేసి చేసిన ఆయన కళాకారుడే. ఆ కళల్ని ఇక్కడ చూపించి మేము చేసే ఉద్యమానికి రంగులు అద్దొద్దని చెప్తున్నాం. 9 రోజులు ఒక పక్క నిరాహార దీక్ష చేసిన పట్టించుకొని ప్రభుత్వం, మీరు ఇంకే కార్యక్రమాలు చేస్తే పట్టించుకుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉన్నది అసలు మీ ఇష్యూస్ టేకప్ చేస్తుందని? ప్రభుత్వం మీద నమ్మకం అనేటటువంటి వాళ్ళు చేస్తారనుకుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒత్తిడితోటి చేయించుకుంటాం. మేమందరం కలిసి వస్తే ఎవడైనా దిగుతాడు అనేటటువంటి ఒక నమ్మకం మాత్రం ఉంది. ఆ నమ్మకంతో ముందుకు పోతున్నాం. చెప్పండి మేడం, ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఎట్లా ఉండబోతుంది మీది? భవిష్యత్ కార్యాచరణ అంటే ఏం లేదండి. ఇన్ని రోజులు మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసినాం, రిక్వెస్ట్ చేసినాం, అన్ని వేస్ ట్రై చేసినాము. అయినా గవర్నమెంట్ అసలు మా సమస్యలు వినడానికి కూడా రెడీ లేదు. ఫస్ట్ తీర్చడం పక్కన పెడితే అసలు వినడానికి రెడీగా లేదు. సో అందుకనే మేము మా యూనిటీ అనేది, మా స్ట్రెంగ్త్ అనేది గవర్నమెంట్కి చూపించాలనుకుంటున్నాము. సో టీజీపీఎస్సీ ముట్టడికి మేము 4th రోజు పిలుపునిస్తున్నాం.
టీజీపీ అంటే వేరే పార్టీలు అన్ని కలుపుకోపోతారా లేకపోతే ఓన్లీ నిరుద్యోగం సంబంధించి జేఏసీ మాత్రమే ఉంటుంది అది? డెఫినెట్గా అండి మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల మద్దతును కోరుతున్నాము, అన్ని విద్యార్థి సంఘాల మద్దతు, ఇంకా రిమైనింగ్ కుల సంఘాలు ఇట్లాంటి అన్ని సంఘాల మద్దతుని మేము కోరుతున్నాము. ఈవెన్ మేము వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి కూడా వాళ్ళ మద్దతు అడుగుతాము, వాళ్ళ సపోర్ట్ తీసుకునే మేము ముందుకు వెళ్తాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కేవలం ఒక నలుగురు ఐదుగురు 10 మందో జేఏసీ మాత్రమే ప్రతిపక్షాల ట్రాప్లో వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళంతా నిరుద్యోగం రెచ్చగొడుతున్నారు, నిరుద్యోగులంతా హ్యాపీగా స్టడీ సెంటర్లో చదువుకుంటారు, వాళ్ళకి ఏం డిమాండ్స్ లేవు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సరే మీరు అన్న మాటకి ఏం డిమాండ్స్ లేవు అనేది అంటున్నారు కదా, సో జూలై 4th చూడండి ఎంతమంది బయటకు వస్తారు, ఏంది కథ అనేది మీకు ఆ రోజు తెలుస్తుంది. ఊరికే మీడియాల ముందు కూర్చొని అసలు నిజమేంటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా వీళ్ళు కొంతమంది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైతే కాంగ్రెస్ తరపు నుంచి మాట్లాడుతున్నారో నేను వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతారు దీని గురించి, తెలిస్తే పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఎవరో కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ నిజంగానే కొంతమంది అయితే నిన్న గాంధీ హాస్పిటల్ దగ్గర అంత ఉద్రిక్తమైన సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది, అంటే మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారా? మీరు పొలిటిసైజ్ చేసిరు ఇప్పటివరకు ఇష్యూస్ని, మేము చేయట్లేదు, మీరు పొలిటిసైజ్ చేసిరు కాబట్టి మేము ఇంకా దీన్ని ఉధృతం చేయాలని ఫిక్స్ అయిపోయినాము. సో టీజీపీఎస్సీ ముట్టడి రోజు ఎన్ని వేల మంది వస్తారనేది మీకు ఖచ్చితంగా ఆ రోజు బరాబర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అన్ని పార్టీ సపోర్ట్తో పోతాము, అన్ని విద్యార్థి సంఘాల సపోర్ట్తో పోతాము. మేము దేనికి భయపడి వెనకడుగు వేయదలుచుకోలేదు, వెయ్యం కూడా. ఈరోజు తెలంగాణలో ఉన్న సమస్య పెద్ద నిరుద్యోగ సమస్య. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుందేమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఒక్క నిరుద్యోగ కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. గత 20 రోజుల నుంచి కూడా మేము కలవని ఎమ్మెల్యే అంటూ లేడు, కలవని మంత్రి అంటూ లేడు, ప్రతి ఒక్కరు కూడా కలిసి రిప్రజెంటేటివ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నాం. మన మిత్రులు కూడా కాలం మీద కూడా ప్రయత్నం చేసి మీరు కూడా చూసిరు అది కూడా, కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు జూలై 4 తెచ్చుకున్న ప్రభుత్వం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది మీతో, అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మంత్రుల దగ్గర పోతారు, లేకపోతే సీఎం అయితే అసలు కలిసే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు అనుకుంటారు అసలు? ఖచ్చితంగా నాకు అనుకోవట్లేదు. ఎందుకంటే గెలిచేంత వరకు ఒక తిరుగుంటారు, గెలిచిన తర్వాత ఒక తిరుగుంటారు. గెలిచేంత వరకు నిరుద్యోగులు అందరినీ వాడుకున్నారు. సుమారు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడి గెలిపడానికి ఎంత అంటే అంత కష్టపడ్డారు. ఈ రోజు గెలిచిన తర్వాత కలవడం కాదు కదా, కనీసం సెక్రటరీ మెట్లు ఎక్కడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా పోయింది. ఎక్కడికక్కడ పోలీసులతోటి అరెస్టులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నిన్న ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు శాంతియుతంగా పోయినాం, ఇక శాంతియుతంగా పోతే కాదని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి జూలై 4వ తారీఖున 10,000 మంది టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్లాన్ చేసినాం. కాబట్టి నిరుద్యోగులారా ఆలోచించండి, సమస్య మనది కాబట్టి మీరు కూడా అందరూ ఖచ్చితంగా బయటికి రావాలి. నిరుద్యోగుల హక్కులు సాధించుకునే సమయం మనకు వచ్చింది. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా, సార్ మీకు నిరుద్యోగులకి మధ్య గ్యాప్ పెరుగుతుంది, దయచేసి ఆలోచించండి. ఒకసారి సెక్రటేరియట్ కన్నా పిలిపించుకోండి, లేకపోతే మీ ఇంటికన్నా పిలిపించుకోండి, ఒక 200 మంది నిరుద్యోగులు వస్తాం. అసలు మా సమస్య ఏందని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాం. అది సాధ్యమైతే కాదని చెప్పేసి కూడా మీరు మాకు చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న బల్మూర్ వెంకట అనే వ్యక్తి, రియాజ్ అనే వ్యక్తి వీళ్ళు మధ్యలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ జరిగి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ సార్ అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళు మిస్లీడ్ చేస్తే ముఖ్యమంత్రి మిస్లీడ్ అవుతాడా? అవుతాడు సార్, ఎందుకంటే వీళ్ళే కదా ఇన్ఫార్మర్ వీళ్ళే కదా, వీళ్ళు చెప్తే ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయితే ఎంత చూసుకునేంత సార్ టైం ఉండదు కదా, ఆయన బిజీలో ఆయన ఉంటాడు. వీళ్ళు మొత్తం పోయి అడిగిపోయి ఏదేదో వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళేదో మంత్రి పదవి పొందడం కోసం, ఇంకేదో పొందడం కోసం నిరుద్యోగులను వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్సీలు అయ్యి మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులను తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఖబర్దార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే గద్దె దిగింది. మళ్ళీ అవసరమైతే మీకు టైం వస్తే మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తాం కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వచ్చిన ప్రభుత్వం, వాళ్ళతో వచ్చిన ఎమ్మెల్సీలు మళ్ళీ ఇప్పుడు మేము పట్టించుకొని ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి 3 నెలల కాడ నుంచి మా సమస్యల గురించి తిరుగుతున్నాము, అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా ప్రతినిధులం అని చెప్పుకున్నట్టే ఎవరైతే ఉన్నారో బల్మూరు వెంకట్ వీళ్ళు మా ప్రతినిధులు అని చెప్పుకొని పదవులు పొందిర్రు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ఇక్కడ నిరుద్యోగులు కొట్లాడుతుంటే మేము నీటి పరీక్షల మీద పోరాడుతున్నారు. అసలు ముందు మా సమస్యలు నిలిపించుకోండి, మా సమస్యలు తీర్చండి. మా సమస్యలు తీర్చాలని రావడానికి మీకు మొహం లేదు. దొడ్డిదారుని వచ్చి వెనక నుంచి పోతారు, నైట్ వచ్చేసి వెళ్ళిపోతారు, వెనక డోర్ నుంచి వెళ్ళిపోతారు. మీరు నీటి గురించి కొట్లాడతారు. ముందు మా సమస్యలు తీర్చండి. మాది యువకులం అని చెప్పిర్రు, మాది ఏ కులం కాదు, మాది యువకులం అన్నారు. ఇప్పుడు యువకులు మొత్తం రోడ్డు ఎక్కిర్రు, మీరు ఎక్కడున్నారు? మీరు మా సమస్యల దగ్గరికి రాకుండా మీరు పోయి నీటి సమస్య, ఇప్పుడు ఈ టాపిక్ని డైవర్ట్ చేసే సమస్య కాకపోతే ఏంది? ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు మాత్రమే ఇక్కడ సమస్య లేదని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసానికే మేము సమస్య ఉంది అని మా స్ట్రెంత్ నిరూపించుకోవడం కోసం ఎల్లుండి
4వ తారీఖు టీజీపీఎస్సీ ముట్టడి ప్రకటించినాము. ఖచ్చితంగా ముట్టడి చేస్తాము. మా న్యాయమైన డిమాండు, మా ఆయనకి ఇంతమంది ఉన్నారు, మా శక్తిని చూపిస్తాము. మీరు ప్రభుత్వానికి మధ్య మా దగ్గర ఏమీ లేదు, ఒక 400 మందే ఉన్నారు, వీళ్ళకి స్ట్రెంత్ లేదు, ఎవరు కోరుకోవట్లేరు అనేది మీరు తప్పుడు సమాచారాన్ని ఎక్కడైతే ఇచ్చిర్రో సీఎం గారికి, అది తప్పుడు సమాచారం అని మేము ప్రూవ్ చేస్తాము. అందరూ వస్తారు, 10,000 మంది వస్తారు, ప్రతి జిల్లాల నుంచి వస్తారు, ప్రతి మండలం నుంచి వస్తారు. మేము ప్రతి పార్టీ మద్దతు తీసుకుంటాము, ప్రతి విద్యార్థి సంఘం మద్దతు తీసుకుంటాము, ప్రతి యువజన విభాగం మద్దతు తీసుకుంటాము. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ఫుల్ చేస్తాము. ఇంకోటి చెప్తున్నాను, పక్కన పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం పట్ల అంటే ఎట్లా చూస్తున్నారు? పోలీసులు పక్కన కనబడితే నేను అరెస్ట్ చేసిన పరిస్థితి గాంధీ హాస్పిటల్ దగ్గర. ఇంతమంది పోలీస్ ఫోర్స్ని చూస్తుంటే పోలీసులతోని మీ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఏంటి? ఈ తెలంగాణలో యువకులకి ఖచ్చితంగా ఉద్యమాలు ఏమి కొత్త కావు, నిర్బంధాలు ఏమి కొత్త కావు, అరెస్టులు ఏమి కొత్త కావు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు పోరాడినాము, జైళ్ళకి వెళ్ళినాము, చేసినాము, అదేం మాకు కొత్త కాదు. మీరు ఎంత నిర్బంధించినా మేము నిర్బంధాన్ని ఛేదించుకొని మరి మేము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా మా సత్తా ఏందో చూపిస్తాము. మీరు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో, యువకులు అంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలరు, వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి, ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యే విధంగా మేము ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ఆ రోజు మొత్తం స్తంభింపజేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి, ప్రభుత్వం గమనించి ఖచ్చితంగా ఈ 2 రోజుల హామీ ఇవ్వాలి. ఇంకోటి చెప్తున్నా, తొలి వెలుగు రఘు ఈరోజు ఒక్క వీడియో చేసి మీరు ట్రాప్లో పడుతున్నారు, ఆ ట్రాప్లో పడుతున్నారు, ఈ ట్రాప్లో పడుతున్నారు. అసలు నీ వీడియోస్ నువ్వు చేసుకో, నువ్వు ఎవరి ట్రాప్లో పడుతున్నావో తెలుస్తుంది. ఇన్ని సమస్యలు ఉంటే నువ్వు గత ప్రభుత్వం చేసినవి, గత ప్రభుత్వం ఏదో చేసింది, 10 సంవత్సరాల కింద ఏదో చేసింది అంటున్నావే. ఈరోజు నిరుద్యోగులు బయటకు వచ్చి నీకు దమ్ముంటే ఒక మినిస్టర్ దగ్గరికి పోయి మా నిరుద్యోగుల సమస్య మీద ఇంటర్వ్యూ ఇది, అప్పుడు ఒప్పుకుంటాం నేను నిజమైన జర్నలిస్ట్ అని. నువ్వు మా దగ్గరికి వచ్చి మీరు ట్రాప్లో పడలేదు, వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు మా ట్రాక్లోకి వస్తున్నారు, మేము ట్రాప్లో పడలేదు, వాళ్ళు మా ట్రాక్లోకి వస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నీ తొలివేలికి వస్తాము, అక్కడనే కూర్చుంటాము. నీ వీడియోలు నువ్వు చూసుకో, అసలు నువ్వేవో ట్రాప్లో ఉన్నావో. ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. నిరుద్యోగులు రోడ్డెక్కిర్రు, అక్కడ వాళ్ళు దీక్ష చేస్తున్నారు. ఒక పక్క ఇన్ని సమస్యలు ఉంటే నువ్వు 5 సంవత్సరాలు జరిగిన సమస్య, 6 సంవత్సరాల క్రితం జరిగిన సమస్య చెప్పకపోగా నిరుద్యోగులు మొత్తం చేస్తున్న సమస్య నిజం కాదు. నిరుద్యోగులు వెనక ఎవరో ఉన్నారు అంటే మీరు అప్పుడు ఎందుకు రెచ్చగొట్టారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మీరు వెళ్ళండి అని నువ్వు చెప్పలేదా? నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మంచి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. నువ్వు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టినావు ప్రతి ఒక్క వీడియోలో. నిరుద్యోగులారా పోండి, మీరు ఆ ప్రభుత్వాన్ని దించండి, ఈ ప్రభుత్వాన్ని తీసుకురండి అన్నావు కదా. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది, మాకేం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, మరి మా దగ్గర రా. నువ్వు రెచ్చగొట్టినావు కదా. అసలు నువ్వెవరు ట్రాప్లో ఉన్నావు? నీ ఒక్క వీడియో చూస్తే అర్థమైతే నువ్వు ఏ ట్రాప్లో ఉన్నావు. మమ్మల్ని ఇంకొకసారి ఎవరైనా ట్రాప్లో ఉన్నారని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా మేము అందరి ప్రజా సంఘాల మద్దతు తీసుకుంటాము, పార్టీ మద్దతు తీసుకుంటాము. అది ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఆఖరికి ఎంఎల్ పార్టీ కాదు, ఏ పార్టీ మద్దతు అయినా తీసుకుంటాము. ఆ మద్దతుతోటి మేము సక్సెస్ఫుల్గా మా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాము. మా సత్తా ఏందో ఖచ్చితంగా సీఎంకి దృష్టికి తీసుకెళ్తాము. పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు పోస్ట్ చేసి ప్రతి చిన్న న్యూస్, ప్రతి చిన్న బీఆర్ఎస్ నాయకుడిని తిట్టేటోడు. మళ్ళీ ఈరోజు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా మీ తీర్మానం వాళ్ళు మోతీలాల్ నాయక్ దగ్గరికి ఎందుకు రాలేదు? మీరు మా డిమాండ్లు ఎందుకు పరిష్కరించట్లేరు? మీరు మా గురించి ఎందుకు ఫైట్ చేయట్లేరు? మీరు అమ్ముడు పోతే మీరు ఎంత అమ్ముడు పోయారో చెప్పండి, మేము కూడా అన్ని మా జోళ్ళకి వెళ్ళి ఇన్ని పైసలు వేసి మిమ్మల్ని కొనుక్కుంటామన్నా. మీ రేట్ ఎందుకు ఎప్పుడు మాకు మీ రేట్ తెలిసే చాలు, మేము అందరం పైసలు చెప్పించి మిమ్మల్ని కొనుక్కుంటాం. ఈ రోజు మీ మీడియా గొంతు ఎందుకు మూగపోయింది? మీరనే కాదన్నా, మీరు ఈనాడు వాళ్ళని కొనేసారు, ఆంధ్రజ్యోతి వాళ్ళని కొనేసారు, V6 వాళ్ళని కొనేసారు. మా న్యూస్ పేపర్ హరీష్ రావు, కేటీఆర్ అసోంటి పెద్ద వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తే మమ్మల్ని పిలిచి స్టూడియో వాళ్ళ పార్టీల ఆఫీసులోకి పిలిచి మమ్మల్ని ప్రెస్ మీట్ పెడితే ఒక చిన్న న్యూస్ క్లిప్ ఇస్తలేరు. మీరు కూడా వాళ్ళు ఇస్తలేరు, మీరు సపోర్ట్ చేస్తలేరు అన్న. మీరు అందరు కలిసి గొంతులు మీరు మూయాలనుకుంటే ఇది కాదన్న. ఇది మీరు ఎట్లయితే కింది నుంచి పైకి వచ్చినారో మేము కూడా అట్ల నుంచి పైకి మీ మీదకి వస్తాము ఖచ్చితంగా. ఇది ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి చూసినా, ఈ సెగ అవుతుందో మీకు అప్పుడు తగులుతుంది, మీకు అప్పుడు వరకు అర్థం కాదన్న ఇది. బట్ ఈ 4వ తారీఖు మాత్రం ఏదో ఒకటి డిసైడ్ అయిపోతుంది. చెప్పండి బ్రదర్, ఏమనిపిస్తుంది? పక్కన ఒక ఉద్యమం జరుగుతుంది, మన పక్కన మోతీలాల్ దీక్ష వినిపిస్తాడు. ఇంకా ఇలా మీకు ఆశ ఉన్నదా ఇంకేమన్నా? అంటే ప్రభుత్వం చేస్తుందని ఆశ ఉన్నదా? మరో పక్కన ఎగ్జామ్ డేట్ సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. అసలు ఈ గవర్నమెంట్ ఏర్పడింది మా మీద, గవర్నమెంటే లేదు అసలు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి మీద వ్యతిరేకం ఉన్నప్పటికీ నిరుద్యోగులు దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం వల్లనే ఈరోజు గుంపు మేస్త్రికి 63-64 సీట్లు వచ్చి బొటాబొట మెజారిటీ వచ్చి బయటపడ్డాడు తప్ప ఆయన ఏదో నేను పెద్ద లీడర్ని, నేను కేసీఆర్ని ఓడగొట్టిన చరిత్రలో నా పేరు ఉంటుందంటే, చరిత్రలో నీ పేరు కింద మా పేర్లు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. 2023 సెప్టెంబర్ అక్టోబర్లో ప్రవళిక ఇష్యూ లేకపోతే అసలు ఈరోజు కాంగ్రెసే లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ అంటే వరకు తెలియదు.
బల్మూరి వెంకట్ గారు 10 ఏళ్ల నుంచి NSUI ప్రెసిడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆయన 10 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్. ఆయన స్టూడెంట్ కాదు, 10 ఏళ్ల నుంచి ప్రెసిడెంటే. ఇంకో 20-30 ఏళ్ళు ప్రెసిడెంట్, ఇంకా 20-30 ఏళ్ళు ప్రెసిడెంట్. ఆయన జీవితాంతం NSUI ప్రెసిడెంట్గానే ఉంటాడు. సరే ప్రెసిడెంట్గా ఉన్నావు, ఆయన నిరుద్యోగుల వారదని చెప్పుకుంటే ఆయన ఇంటి ఎవరిని అడిగిన ఒకరితోనే మాట్లాడిన ఆయన గ్రూప్ 1 1:100 అనేది ఎంత సీరియస్ ఇష్యూ. ఏమి ఉంటుంది చెప్పు, చిన్న డిమాండ్. ఇన్ని ఏళ్ళలో నోటిఫికేషన్ రానప్పుడు చాలా మందికి మెయిన్స్ రాయాలని ఆశ ఉంటుంది, అవకాశం ఉంటుంది. రెండు సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈసారి క్వాలిఫై కాకపోవచ్చు. మరి వాళ్ళ పేపర్ ఏమో SSC CGL బ్యాంక్. చిన్న చిన్న డిమాండ్స్ అంటారు, ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ డిమాండ్స్ చేస్తే ప్రభుత్వంకి ఏమైనా పెద్ద భారం పడుతుందా ఎందుకు, లేకపోతే కావాలని లైట్ తీసుకుంటుందా మిమ్మల్ని? ఎందుకంటే అంత జిత్తుకి ఎందుకు పోతుంది ప్రభుత్వం? కావాలనే జిత్తుకుపోతుంది. మాట్లాడు చెప్పు. అన్న క్వశ్చన్కి సమాధానం నేను ఇస్తాను. 14 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక మూమెంట్ చూసిన వాళ్ళం మేము, ఇలా ధర్నా ఫైటింగ్ చేసేది మేము. ఇప్పుడు ఈ పోస్టులు పెడితే మాలో నుంచి సగం మంది ఉద్యోగాలు కొట్టుకొని వెళ్ళిపోతారన్న. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, పప్పు ముద్దలు అన్నీ వస్తాయి. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు, ఏంది కథ. కూర్చోమంటే కూర్చో, లోమంటే లేస్తారు. ఈ ఉద్యమం చేసే ఓపిక వాళ్ళకి లేదు. సో వాళ్ళు కొత్త బ్యాచ్ వస్తే వాళ్ళకి సపోర్ట్ కాకుండా కూర్చోబెడదాము, వీళ్ళని ఎలాగైనా బయటకు పంపించేద్దాము అన్న ఆలోచనే అన్న ఇది కాంగ్రెస్ వాళ్ళది. సో మేము చెప్తున్నామన్నా, మేమైతే తగ్గే ప్రసక్తే లేదు. మీరు ఎట్లా ఎగ్జామ్స్ పెడతారో చూస్తాము. మేము ఏడికైనా తగ్గించినామన్నా. మీరు తగ్గించారు కదా, మేము కూడా తగ్గించినాము, చూసుకుందాం. ఇక మీరు ఆ రోజు ఏమన్నారు, మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అన్నారు. మళ్ళీ అట్లా అంటే మీరు కూడా ఆ రోజు రెచ్చగొట్టినారు కదా, మీరు కూడా TSPSC ముట్టడి చేయించారు కదా, మీరు కూడా కేసులు వేయించినారు కదా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద, TSPSC నోటిఫికేషన్ల మీద. మళ్ళీ మీదేమైంది, ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు. మీరు ఆ రోజు చేసారు కదన్నా, మీరు చేసిన పని ఆ రోజు ఇది చేస్తారు. మీరు చేసి సపోర్ట్ చేసి మీరు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మీరు సిగ్గుపడాలి. బీజేపీ బీఆర్ఎస్ అనుడు కాదు, మీరు సిగ్గుపడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చరా. సరే నాకు ఒక్కొక్కరు ఫోన్లు చేస్తారు అన్న మీ కాలు మొక్తాం అన్న, మీరు ముంగల్కి వస్తున్నారు కదా అన్న, ఊళ్ళకి వెళ్ళి పిల్లలు ఫోన్లు చేస్తారు మాకు. ఫోన్లు చేసి అన్న ఏం అవసరం అన్న ఒకరు కాలు మొక్కనికి, ఆ మాట అనడానికి ఎంత బాధ ఉంటుంది కడుపులో. మీరు మా స్థాయి నుంచి మా బాధలు అనుభవిస్తే తెలుస్తుంది. తండ్రులు కొడుకులు వాళ్ళ నుంచి వాళ్ళు ఒకరినొకరు రాజకీయాలు వెళ్తున్నారు. మీరు ఆస్తులు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. మీకు మా కడుపు నొప్పి ఏం తెలుస్తుంది? మా దగ్గరకు వచ్చి మా దగ్గర నిలబడితే తెలుస్తుంది మీకు. మీరు అంతా బాగానే ఉన్నది, మమ్మల్ని ఏమో మొత్తం ఆగం చేయాలని చూడడం మాత్రం మీరు అసలుకి కాని ఇవ్వం కూడా. ఏం లేదన్న, మేము ఒకటే డిసైడ్ అయినాం. ఇప్పుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించిండు. అసలు ఎట్లా విరమించిండు మాకు అసలు ఐడియా లేకుండా అన్న ఫస్ట్ చేసేటప్పుడు మాకు చెప్పిండు, విరమించేటప్పుడు మాతో డిస్కస్ అయినా చేయాలి కదా, మేమే కదా సపోర్ట్ చేసింది. జైళ్ళకి పోయింది కూడా మేమే కదా, ఆయన గురించి బయట కొట్లాడింది మేము, నిరుద్యోగులం మేమే కొట్లాడినాం. దీక్ష విరమణ వెనకాల ఏమైనా కుట్ర జరిగింది అనుకుంటారా? 100% చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఉన్నది, కుట్రలలో ఫస్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ అన్నకు కూడా జరిగింది అదే, బెదిరించిండ్రంట, కొన్ని జరిగినాయంట. దానివల్ల ఆయన విరమించిండ్రని సడన్గా, అది మాకు కూడా తెలియదు. మార్నింగ్ ఏడిచినామన్నా, ఇది ఇంత పెద్ద మూమెంట్ ఒక్కరోజు ఉండుంటే రేపు గవర్నమెంట్ అయినా పెద్ద ఎఫెక్ట్ పడుతుండే. మేము ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేకుండా 4వ తారీఖు మా భవిష్యత్ చరణ ఏముంది, 4వ తారీఖు 10 గంటలకు TSPSC ముట్టడి. లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, పెద్ద ఎత్తున చేసినాం. ఇది కూడా జరుగుతుంది. స్టూడెంట్స్కి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, స్టడీ హాల్ నుంచి వెకేట్ చేయండి కొద్దింత, 2 days అంతే, పెద్ద ఎత్తున చేద్దాము, కంపల్సరీ జరుగుతుంది. TSPSC ముట్టడి చేద్దాము. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడతారు. మేము కోరుకుంటున్నాం, ప్రతి ఒక్క విద్యార్థిని కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం. మా నుంచి ఒక చిన్న విన్నపం, ప్రభుత్వం ఇప్పటికైనా ఆ భేషజాలకు పోకుండా మాకు సంబంధించిన డిమాండ్లన్నీ పరిశీలించాలని, లేకపోతే June 4th జరిగే TSPSC ముట్టడి ద్వారానైనా ప్రభుత్వం మేలుకుంటుందని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఆశపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుండి.